ఓకే, వెల్కమ్ టు విటి న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ సోనిశ్రాజ్. మరి ఇక్కడ చూసినట్టయితే 18 రోజులు ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తూ రోడ్డున ఎక్కి వాళ్ళు ధర్నాలు సమ్మెలు ఎలాంటి చేసినా కానీ ఎలాంటి ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉద్దేశం వాళ్ళకి లేకుండా, ఎలాంటి వాళ్ళకి అండదండగా ప్రభుత్వం నిలబడకుండా వేరే నేతలు కార్మికులు జేఏసీ వాళ్ళు ప్రతి ఒక్కరూ వారికి సపోర్ట్ ఇస్తున్నా కానీ ప్రభుత్వం మాత్రం వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడం లేదు. మరి వారి మాటల్లోనే కనుక్కుందాం. సార్ నమస్తే సార్. మరి మీరు 18 రోజులుగా ఈ సమ్మె చేస్తున్నారు, వంట వార్పు కార్యక్రమం చేశారు, ప్లస్ పోతే ఈ రోడ్డు సమ్మెలు, బైక్ ర్యాలీలు, ఎవ్రీథింగ్. ఇప్పుడు చూసినట్టయితే ప్రతి ఒక్క ప్రైవేట్ కార్మికులకు, ప్రైవేట్ ఆర్టీసీలో డ్రైవింగ్ చేసిన వారికి పూలమాలలు వేసి వాళ్ళకి ఒక పువ్వు సమర్పిస్తూ వాళ్ళకి ఇస్తున్నారు. దానికి గల కారణాలు ఏంటి సార్? అసలు రీజన్ పూర్తిగా మనకు కావాలి. ఇన్ని రోజులు మీరు సమ్మె చేస్తున్నారు, ప్రభుత్వం నుంచి ఎలాంటి మనకి ఏమంటారు స్పందన, ఎలా స్పందిస్తున్నారు మీరు? కారణాలు ఏంటంటే మా స్టేట్ కమిటీ పిలుపు మేరకు, మా జేఏసీ పిలుపు మేరకు ఈరోజు తాత్కాలికంగా డ్రైవర్ కండక్టర్లకు పుష్పగుచ్చాలు ఇచ్చి వాళ్ళని రిక్వెస్ట్ చేసి 48,000 మంది కార్మికులు రోడ్డున పడ్డారు, వాళ్ళని అర్థం చేసుకొని డ్యూటీలకు రావద్దు, వచ్చినా మీకు పర్మనెంట్ కాదు, మిమ్మల్ని తీసుకోరు, మా సమస్య పరిష్కారం అయినాక మమ్మల్ని తీసుకొని వాళ్ళని నిలగొడతారు, ఈ అడ్డ మీద కూలీలు ఎలాగున్నారో అలా వాళ్ళని అడ్డ మీద తీసుకొచ్చి శ్రమ దోపిడీ చేపిస్తుంది మేనేజ్మెంటు. పొద్దునెక్కేసి రాత్రి వరకు డ్యూటీలు చేపించేసి వాళ్ళకు 1500కు 1000 ఇస్తుర్రు, 1000కి 700 ఇస్తుర్రు, 500 ఇస్తుర్రు. వాళ్ళని కూడా మోసం చేస్తుంది గవర్నమెంట్ మేనేజ్మెంట్. సార్ మరి ఇప్పుడు మనం చూసినట్టయితే ఏ బస్సులో కానీ ప్రయాణం చేసే వ్యక్తులకి కండక్టర్ అనేది టికెట్ ఇవ్వడం లేదు, డైరెక్ట్గా అమౌంట్ తీసుకుంటున్నారు. మరి ఆ అమౌంట్ మొత్తం డైరెక్ట్ ప్రభుత్వానికే చేరుతుందా, లేకుంటే డిఎం ఖాతాలోకి, డిపో మేనేజర్ ఖాతాలోకి వెళ్తుందా? బాగా అడిగావమ్మా. ఇప్పుడు అక్కడ టికెట్లు లేవు, టిమ్స్ లేవు. వాళ్ళు ఏం చేశారంటే కండక్టర్ని పంపించేసి వసూలు చేసి ఒక బస్సుకి ఇన్ని తీసుకురా, ఒక బస్సుకి 5,000 దే, ఒక బస్సుకి 6,000 దే అంటున్నారు. ఆ విధంగా ఎవ్వరు దేరు. ఎందుకు దేరు? వాడు పర్మనెంట్ వాడా, వాడిని ఏం చేస్తారు? ఏం చెయ్యరు. వాడు 5,000 వస్తే 2,000 జైల్లో పెట్టుకుంటుండు, 3,000 తీసుకుపోయి ఇస్తున్నాడు. దాంట్లో 1,000 రూపాయలు డిఎం తీసుకుంటుండు, 2,000 మేనేజ్మెంట్ కడుతున్నారు. సార్ మరి ఇప్పుడు దీనివల్ల నష్టపోయేది ప్రజలే తప్ప, ఇప్పుడు ప్రజలు మీలాంటి కార్మికులు తప్ప ప్రభుత్వము అని లేకుంటే మధ్యవర్తులు లాభపడుతున్నారు కానీ మిగతా అందరూ నష్టపోతున్నారు కదా సార్. మరి ఇది ప్రభుత్వం ఎందుకు గ్రహించడం లేదంటే ప్రభుత్వం ఫిస్టేజ్ కోసం పోతున్నది. ఒక మాట అన్నావు, 48,000 మందిని సెల్ఫ్ డిస్మిస్ అన్నాడు. సెల్ఫ్ డిస్మిస్ అని మళ్ళీ తీసుకోలేకపోతున్నాడు కేసీఆర్. దానివల్ల ఆయన ఏం చేయలేకపోతున్నాడు. ఓకే సార్. మరి ఇప్పుడు ఓకే సార్, మరి ఇప్పుడు మనము ఈ ధోరణి చూస్తే మన ఆడ కండక్టర్ మహిళలు కూడా, వాళ్ళు కూడా మీతో సమానంగా రోడ్ మీదకి ఎక్కి వాళ్ళ యొక్క సంసారం కానీ, పిల్లలు కానీ, భర్తలు కానీ వదులుకొని వాళ్ళు కూడా మీతో సమానంగా ఈ ర్యాలీలో పాల్గొంటున్నారు. మరి మీరు ప్రభుత్వం మీరు ఇంత చేసిన 18 రోజుల నుంచి మీరు ఇంత కష్టపడుతున్న వాళ్ళు మీ గురించి ఎలాంటి స్పందన రావడం లేదు. మీరు ఇంకా ఏ విధంగా దీన్ని ఉధృతం చేయాలనుకుంటున్నారు? మాది ఒకటే, ఈరోజు మా కార్మికుల మనోవేదన ఏం లేదు, మా కార్మికుల మనోవేదన ఏం లేదు. ఈరోజు 18వ రోజు మా స్టేట్ కమిటీ పిలుపు మేరకు ఏదైతే తాత్కాలిక డ్రైవర్లు కండక్టర్లు ఉన్నారో వాళ్ళకు పూల విషయంతో రేపటి నుండి మాకు బలోపేతం చేయాలని చెప్పి, వాళ్ళకి సమ్మెలకు రావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఆయనకు ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ జరిగింది ఏంటంటే, తెలంగాణ ఏర్పడినప్పుడు తెలంగాణ వచ్చేటప్పుడు కేసీఆర్ గారు ఒకటే అన్నారు, మన భూమి మన ఉద్యోగాలు మన కథ మన ముచ్చట మన భూమి అన్నీ మనం దున్నుకోవచ్చు, ఆర్నో రోడ్ ఎత్తుకోబోతుందని చెప్పిండు. ఇవాళ మేము అదే విషయం తెలియజేస్తున్నాం తాత్కాలిక డ్రైవర్ల కండక్టర్లకు. ఏమనంటే, ఆ రోజు కేసీఆర్ గారు ఆ విధంగా అన్నారు కాబట్టి, మన ఉద్యోగం మనకు కావాలంటే, మన భూమి మనకు కావాలంటే, మన బస్సు పల్లెకు బస్సు కావాలంటే, అందరికీ కన్సెషన్ పాసులు కావాలంటే, టైంకు బస్సు రావాలంటే మనం ఆర్టీసీని కాపాడుకోవాలి. ఆర్టీసీ కాపాడుకుందామంటే కేసీఆర్ కుట్ర ప్రైవేటు పరం దిశలో ఉంది కాబట్టి, దాని భాగంగా మీకు పర్మనెంట్ ఉద్యోగం ఇప్పించాలంటే మా భుజాల మీద మేము తీసుకుంటాం, మీకు పర్మనెంట్ ఉద్యోగం ఇప్పిస్తాం. మేము ఈ సమ్మెలో మీరు మాకు సంఘీభావంగా మా సమ్మెలో పోరాటంలో మా భాగస్వాములకు అండి అని చెప్పి మేము ఆ డ్రైవర్ కండక్టర్ను కోరుకుంటున్నాం. ఇప్పుడు మా మహిళా సోదరులు కూడా మాకున్న 48,000 మధ్య ఉద్యోగాలకు అందరికీ 100% మేము కష్టపడి మేము ఆర్టీసీని ముందుకు తీసుకుపోతుంటే, మాకు ఇవ్వవలసిన అప్పులు మేము రాయితీలు అంటే అందరికీ అర్థమవుతలేదు ప్రజలకు. మేము ఇవాళ అప్పులు పూర్వకంగా రావాల్సిన అప్పులను మేము అడుగుతుంటే, కేసీఆర్ గారు మాకు ఇవ్వాల్సిన అప్పులు ఇవ్వకపోగా, మాకు చెప్పాల్సిన పని సరిగ్గా చెప్పకపోగా, మా అప్పులని ఏదో విధంగా చెప్పుకుంటూ మాకు మాట్లాడాల్సిన మా సమస్యలను మా మెమరాండం ద్వారా సెంట్రల్ చేసి మెమరాండం ద్వారా ఇస్తే వాళ్ళు మాట్లాడకుండా పక్కన పెట్టి అప్పులు ఇవ్వకుండా కావాలని సీఎం గారు సమ్మెలకు దింపడం జరిగింది. ఆ అప్పులు ఇస్తే మేమేమంటున్నామంటే, అప్పులు ఇవ్వట్లేదు, మాకు రావాల్సిన రాయితీలు ఇవ్వట్లేదు కాబట్టి ఖచ్చితంగా మేము ఇవన్నిటితో మాకు సంబంధం లేదు, ప్రజా రవాణా సంస్థ లాభ నష్టాలతో మాకు సంబంధం లేదు, మమ్మల్ని అందరినీ ఆర్టీసీలో
గవర్నమెంట్లో కలుపుకోమని చెప్పి ఆర్టీసీని గవర్నమెంట్లో కలుపుకోమని చెప్పి గతంలోనే ఆల్రెడీ బొత్స సత్యనారాయణ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఉన్నప్పుడు వచ్చింది. ఆ సర్కులర్ని ఇంప్లిమెంటేషన్ చేయమని చెప్పి గతంలో చెప్పినాం. ఆయన కూడా చెప్పిండు తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులు భుజం మీద చేసి మాకు అందరికీ మీ అండ నేను ఉంటా, సెంట్రల్గా స్టేట్ గవర్నమెంట్ సాలరీసే కాదు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తా, మీ వెనకాల మేము ఉంటా, కాలుకు ముళ్ళిరితే పంటితోని వీక్తా అని చెప్పి ఆ రోజు చెప్పిన మాటలన్నీ మర్చిపోయి మాకు ఇవాళ కావాలని చెప్పి 48,000 మందిని కార్మికులను డిస్మిస్ అనడం కరెక్ట్ కాదని చెప్పి కేసీఆర్ గారు ఇప్పటికైనా మా బాధని మన్నించి ఖచ్చితంగా మా నాయకులను చర్చలకు పిలిచి చర్చలు పరిష్కరించి మమ్మల్ని ఆర్టీసీని ప్రజా రవాణా సంస్థను కాపాడుకుంటూ ఆర్టీసీ కార్మికుల గవర్నమెంట్లో కలపాలని చెప్పి మా ఆర్టీసీ జేఏసీ తరఫున మేము మీ టీవీ ద్వారా సీఎం గారికి తెలియజేస్తున్నాము. ఓకే సార్, మరి ఈ నెల 19వ తారీఖున మీరు బంద్కు పిలుపునిచ్చారు. బట్ రోడ్ల మీద కొన్ని బస్సులు తిరిగాయి. మరి దానికి మీరు ఎలాంటి స్పందన ఇచ్చారు? ఏ విధంగా దాన్ని అందుకోలేకపోయారు? ఎందుకని సార్ మీకు చెప్తున్నాము, మీరు చూశారు, మాకంటే ఎక్కువ మీకు తెలుసు బంధువులు ఎంత జరిగింది, ఎంత ప్రోగ్రామ్ జరిగింది, మీకు మాకంటే ఎక్కువ మీకు తెలుసు. మమ్మల్ని ముందస్తు అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లో పెట్టిండు. పోలీస్ స్టేషన్లో పెట్టినా కూడా ఇక్కడ ఉన్న మా కార్మికులు అవసరమైతే అక్కడక్కడ దిష్టి బొమ్మలు కూడా తగలబెట్టే పరిస్థితి ఏర్పడింది. ఆ పరిస్థితి సీఎం కేసీఆర్ గారే తెచ్చుకుంటున్నాడు. మేము ఎట్టి పరిస్థితుల్లో సమ్మె 100% తెలంగాణ సమ్మె కంటే మేము ఆర్టీసీ సమ్మె దిగ్విజయం చేసినామని చెప్పి కోరుకుంటున్నాము. ఈ సమ్మె చూసైనా ఆయన దిమ్మ తిరిగేలా పడిపోయిన మా ఆర్టీసీకి చేసిన నాయకులను పిలిపించి చర్చలు జరపాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. మరి మీరు ఇంత చేస్తున్నా కూడా ఆయన మిమ్మల్ని చర్చలకు ఎందుకు పిలవడం లేదు సార్? ఆయనకు మొండితత్వం, ఆయన లోపల ఉన్న కపట కుట్ర ఏంటంటే ప్రైవేటీకరణకు ఎందుకు ఆయన మొగ్గు చూపుతున్నాడంటే ఆయన బినామీదారులకు, ఆయన దగ్గర చుట్టాలకు, ఆయన పక్కాలకు ఇచ్చుకోవాలనే ఉద్దేశంతో ఏదైతే మొన్న చూసిరు మీరు మీడియా ద్వారానే ప్రకటించారు 20% స్టేజ్ క్యారియర్గా, 30% ప్రైవేట్ హైర్ బస్సులుగా, 50% కలుపుతాను. మరి 50% కలిపితే ఇవాళ మేము కేసీఆర్ గారిని అడుగుతున్నాం. ఉన్నప్పుడే ఉన్న ఉద్యోగం తెలంగాణ ఏర్పడి నుంచి 8,000 ఖాళీలు ఆర్టీసీలో ఖాళీలు ఏర్పడితే ఇంతవరకు ఒక ఉద్యోగం ఇప్పలేదు. నువ్వు రేపు 50% ప్రైవేట్ పరం చేస్తే మాకు ఉద్యోగాలు ఎక్కడికి వెళ్ళిస్తావు? కాబట్టి విరమించుకొని ఆ ప్రైవేటీకరణ ఆ దృష్టిలో పెట్టుకొని మా కార్మికులని చర్చలకు పిలవట్లేదు. ఆ ఒక్క నాలుగే ఆ ప్రైవేటీకరణ పక్క పెడితే కేసీఆర్ మంచోడే, మాకు ఖచ్చితంగా జీతాలు పెంచాడు, అన్ని చేస్తాడని మేము నమ్ముతున్నాం. ఆ ప్రైవేటీకరణ అనేది ఏదైతే బినామీదారులు ఉన్నారో వాళ్ళని చూసుకొని మమ్మల్ని పక్క పెడుతున్నాడు. కాబట్టి అది పక్క పెట్టకుండా అది పక్క పెట్టి మా ఆర్టీసీలతో చర్చలు జరపాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ 20% బినామీ పేర్ల మీద మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ చేయనీయమని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఓకే మేడం, మరి నేను చూసినప్పటి నుంచి కూడా మీరు 18 రోజుల్లో మీరు కూడా సమానంగా అందరితో సమానంగా మీరు కూడా ఈ ర్యాలీలో పాల్గొని ప్రతి ఒక్కటి నిర్వహిస్తున్నారు. మరి మీ యొక్క భావోద్వేగం ఎలా ఉంది మేడం? మా యొక్క భావోద్వేగం ఏంటంటే మేము మా జేఏసీ పిలుపు మేరకు ఈరోజు 18వ రోజు ఈ తాత్కాలిక డ్రైవర్ కండక్టర్లకు మా విజ్ఞప్తి ఏంటంటే మీకు ఇక్కడ ఆర్టీసీలో 8,000 ఉద్యోగాలు ఉన్నాయి. మీరు మేము గవర్నమెంట్లో కలిపితే మీకు ఈ ఉద్యోగాలు వస్తాయి, ప్రైవేటీకరణ పోతే యువతకు ఉద్యోగాలు ఉండవు. అట్లనే పల్లెకు బస్సు అనేది ఉండదు. ఈ ప్రైవేట్ సెక్టర్ వల్లే ఎక్కడ లాభాలు ఉంటే అక్కడ తిప్పితే మారుమూరు గ్రామాలకు బస్సులు పోవు, బస్ పాస్ కన్సెషన్ రావు. అందుకనే ఆర్టీసీని రక్షించుకోవాలంటే మేము అసలు ఆర్టీసీని మా జీతాల కోసం కాదు మేము చేసేది ఈ ఉద్యమం, మా భవిష్యత్తు పిల్లల కోసము ఆర్టీసీని రక్షించడం కోసం మేము పోరాటం చేస్తున్నాము. ఆయన ప్రభుత్వంలో విలీనం చేసేంత వరకు చేస్తాం. ఎందుకంటే 50% ప్రైవేటీకరణ అనేది కాదు. ఇది 50% ప్రైవేటీకరణ చేసి ఇక ఉద్యోగాలు ఎక్కడిస్తావు? నువ్వు తెలంగాణ ఉద్యమంలో మన ఉద్యోగాలు మన నిధులు అన్నావు, కానీ 50% ప్రైవేటీకరణ అన్న ఉద్యోగాలు అవన్నీ ఏం రావు. లాస్ట్కు చిన్నగా ఆర్టీసీని మొత్తం కుదించి వాళ్ళ చుట్టాలకు పక్కాలకు అందరికీ కవితలు అత్తగారికి కేసీఆర్ వాళ్ళ అత్తగారికి ఇస్తాడేమో. మరి అవన్నీ మేము ఒప్పుకోము. ఇది చేసేంత వరకు మేము సాధించుకునే ఉంటాం. మరి చూస్తున్నారు కదా 18 రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నా కానీ వారు ప్రభుత్వం దిగిరానంటుంది. మరి వాళ్ళు ఇంకా ఎంత పేరుకైనా వెళ్ళి మా సమ్మెను మేము కొనసాగిస్తాం, మా హక్కులు మేము పోరాడతాం, హక్కులు వచ్చే వరకు మేము ఈ పోరాటాన్ని ఆపేది లేదు అంటూ మన ఆర్టీసీ కార్మికులు తెలియజేస్తున్నారు. చూస్తుండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నేను మీ సోని స్టార్ అప్డేట్స్.
మీకు దండం మాకు సహకరించండి, మాకు కోఆపరేట్ చేయండి, సమయ ఆర్టీసీని కాపాడదాం. అంతకంటే మాకు కంపల్సరీ అన్నా మాకు ఖచ్చితంగా మాకు సహకరించండి. సహకరించమంటున్నాం మనకు కావాలని మనం కోరుకుంటున్నాం. కాబట్టి రేపటి నుండి సంఘీభావం సమ్మేళనం రేపు పర్మనెంట్
మా సమ్మెకు మద్దతుగా రేపటి నుండి బస్సు నడపొద్దని మేము